ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 22వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం సమాధానం మరియు స్థిరత్వం. సమాధానం మరియు స్థిరత్వం. దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గ్రంథం 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణం ఏమీ లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం. దేని బిడ్డారా, మనం ప్రతిదినం కూడా ప్రార్థన వాక్య ధ్యానంలో ఉండి అనేకులకు సాక్ష్యం ఇస్తూ మనం ఈ లోకంలో మరి వెలుగు బిడ్డలుగా మనం జీవించాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. దేని బిడ్డారా, మరి ఈ సమయంలో మనం చదివేటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి గొప్ప సమాధానం కలదు అంటాడు. వారికి ఆటంకం ఏది ఉండదు అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 119వ కీర్తనలో బైబిల్లోని అతి పొడవైన అతి పెద్ద అధ్యాయం, మొత్తం 176 వచనాలు ఉన్నాయండి. ఈ కీర్తన మొత్తం దేవుని వాక్యాన్ని ప్రేమించడం గురించే మరి భక్తుడు రాశాడు. దేవుని వాక్యాన్ని ఇక్కడ ధర్మశాస్త్రం, కట్టడలు, ఉపదేశాలు, వాగ్దానాలు అని అనేక పేర్లతో పిలుస్తారు. 165వ వచనం మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందండి? మనం చూసినట్లయితే మొదటగా నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి, ఇక్కడ ప్రేమించు అంటే కేవలం చదవడం కాదు, ఆనందించడం, విలువ ఇవ్వడం, విధేయత చూపడం, ధ్యానించడం. దేవుని వాక్యాన్ని టైంపాస్ కోసం కాదు, జీవితానికి ఆధారంగా ప్రేమించే వారి గురించి మాట్లాడుతుంది. దేవుని బిడ్డ, ఇంత గొప్ప గ్రంథాన్ని నువ్వు చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా? రెండోదిగా గొప్ప సమాధానం కదట. అనేక గృహాలు ఈనాడు సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే వారి గృహాల్లో బైబిళ్ళు ఉన్నాయి కానీ బైబిల్ తెరిచి చదవట్లే, దేవుని వాక్యానికి విలువ ఇవ్వట్లే. హిబ్రూలో సమాధానం షాలోమ్ అంటే సంపూర్ణమైన శాంతి, మనశ్శాంతి, భద్రత. గొప్ప సమాధానం అంటాడు. గొప్ప సమాధానం అంటాడు. చిన్నది కాదు. పరిస్థితులు బాగోలేకపోయినా, సమస్యలు ఉన్నా కూడా హృదయంలో లోతైన శాంతి ఉంటుంది దేవుని వాక్యాన్ని మరి చదివే వారికి, ధ్యానించే వారికి. ఎందుకంటే దేవుని వాక్యం మనకు చెబుతుంది దేవుడు సింహాసనంపై ఉన్నాడు, ఆయనను చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవదిగా వారికి ఆటంకం ఏది ఉండదు అంటాడు. ఆటంకం అంటే తొట్టుపాటు పడిపోవడం, బాధపడటం ఉండదు. ఇది అంటే క్రైస్తవులకు సమస్యలు రావని కాదు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు సులంగా పడిపోరు. వారు తూలి తొట్టులకు కారణం ఏమీ లేదంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జనం బాధ పెట్టినా, జీవితం అర్థం కాకపోయినా, శోధన వచ్చినా వాక్యం అనే పునాది ఉండడం వల్ల కూలిపోరు. యేసుప్రభువు వారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు చెప్పిన బండపై కట్టిన ఇల్లు వంటి బుద్ధిమంతుడు వాళ్ళే ఉంటారని చూస్తున్నాం. ఈ 119 క్రితం 165 నుంచి మనం 3 ముఖ్యమైన విషయాలు చూసినట్టయితే, మొదటగా సమాధానం పరిస్థితుల నుండి కాదు, వాక్యం నుండి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్, ఆరోగ్యం, ఉద్యోగం వల్ల కాదు. దేవుని వాక్యం ప్రేమిస్తే గొప్ప సమాధానం వస్తుంది. రెండవదిగా వాక్యం రక్షణ కవచం లాంటిది. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే పాపం, చేదు, భయం, అబద్ధాల్లో పడిపోకుండా కాపాడుతుంది. హల్లెలూయా. మూడవదిగా ప్రేమ ప్లస్ విధేయత ఈజీగొట్టి స్థిరత్వం. కేవలం వినడం కాదు, ప్రేమించి ఆచరిస్తేనే తొట్టుపాటు ఉండదు. దేవుని ధర్మశాస్త్రం ప్రేమించడం అంటే ఏమిటండి? మొదటగా ప్రతిరోజు దేవుని వాక్యం చదవటం. దేవుని బిడ్డ, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నావా లేదా అప్పుడప్పుడు చదువుతున్నావా? ఆదివారం మాత్రమే కాదు. రెండవది ధ్యానించడం. ఆందోళన వచ్చినప్పుడు వాక్యం గుర్తు చేసుకోవడం, ధ్యానించడం. దినదినము దేవుని వాక్యం ధ్యానించాలి. మూడవదిగా వినటం మాత్రమే కాదు, విధేయత చూపించాలి. మీరు వినివారయ్యండి, మిమ్మల్ని మేము మోసపరచకుండా వాక్యానుసారం నడుచువారై విధేయతగా చూపించేవారై ఉండాలని యాకోబోతుడు రాస్తాడు. విధేయత చూపించాలి. కష్టమైన సరే ఆచరించడం. 4గా ఆనందించడం. కీర్తన మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు అంటారు. కనుక ఆందోళనగా ఉందా? వాక్యం దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డ. లోకం ఇచ్చే పరిష్కారం టెన్షన్, ఫోను, స్నేహితులు. దేవుడిచ్చే పరిష్కారం గొప్ప సమాధానం. ఒకవేళ ఈ సమయంలో ఆ సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉన్నావు, దేవుని బిడ్డ వాక్యం ధ్యానించి, వాక్యం చదువు, గొప్ప సమాధానం వస్తుంది. 2 సులభంగా బాధపడుతున్నావా? ఫ్యామిలీ, ఆఫీస్, చర్చిలు ఎవరైనా ఏమైనా అంటే వెంటనే గాయపడతావా? వాక్యాన్ని ప్రేమిస్తే క్షమించడం, ఓపిక, దేవుని దృష్టితో చూడడం వస్తుంది. అప్పుడు తొట్టుపడవు.
మూడవదిగా నీ పిల్లలకు స్థిరమైన జీవితం కావాలా, వారికి చిన్నప్పటి నుండి బైబిల్ని ప్రేమించడం నేర్పు. అదే వారిని లోకంలో పడకుండా కాపాడుతుంది. ఇక్కడ వాక్యంలో మనం చూసిన దేవుని వాక్యం నిజంగా ప్రేమించే వారికి లోతైన శాంతి ఉంటుంది. మరియు జీవిత సమస్యలు వారిని సులభంగా కోలదీయలేవు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి గొప్ప సమాధానం కలదు. ఈరోజు నీ హృదయానికి గొప్ప సమాధానం అవసరమైన ప్రాంతం ఏదండి? ఆ సమస్యపై దేవుని వాక్యం ఏం చెప్తుందో మరి నువ్వు ధ్యానిస్తున్నావా? దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్టయితే ఆ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే మనం ఎంతో దేవుని పొందుతాం. దేవుని స్తోత్రం కలుగుగా. గొప్ప సమాధానం వస్తుంది, భద్రత వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని విశ్రాంతి దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారానే తన ఆదరణ మనకు ఇస్తాడు. మన ఆత్మలో భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితులు అలుముకున్నప్పుడు వాక్య ప్రభావంతోనే వాటిని నెమ్మడింపజేస్తాడు. దేవుని వాక్యం ఎవరిలోనైతే సమృద్ధిగా విశ్వసిస్తుందో వారికి ఏది అడ్డుగా నిలవలేదు. అలాంటి వారు తమ సిలువను అనుదినం మోసుకుంటూ వెళుతున్నా అది వారికి ఆనందంగానే ఉంటుంది. అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన ఏదో జరగకుండా జరిగిపోయినట్టుగా వారు ఆశ్చర్యపడరు, ఎందుకంటే అది వారిని ఏమీ చేయలేదు. చాలామంది ధన సమృద్ధి కలిగినప్పుడు ఆత్మీయ మార్గంలో కుంటుపడతారు, కానీ దేవుని వాక్యంలోనే తమ జీవితాలు గడిపే వారికి ధన సమృద్ధి కలిగినా అది వారి ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరచలేదు. ఇతరులను నలగొట్టేటట్టు దుఃఖ బాధలు లేవి వారిని నలగొట్టలేవు. వారు ఈ బాహ్య జీవితంలో సంభవిస్తున్న మార్పులు అతీతంగా జీవిస్తారు. ప్రభు ఏదైనా గొప్ప విశ్వాస సంబంధమైన మర్మాలను వారి ముందు ఉంచినప్పుడు ఈ లోకస్తులైతే ఇది విపరీతంగా ఉంది, దీన్ని ఎవరు వినగలరని అరుస్తారు. వాక్యంతో తమ జీవితాలు నిర్మించుకున్న విశ్వాసులు అయితే మరో ప్రశ్న వేయకుండా దానికి అంగీకరిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యాలలో వారికి ఉన్న భయభక్తుల ద్వారా జ్ఞాన సంబంధమైన సమస్యలు అధిగమిస్తారు. సార్వభౌమ అధికారం గల వాక్యానికే వారు తలలు ఉంచుతారు. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఈ పరిస్థితి ఎలా ఉంది? వాక్యాన్ని ధ్యానించి దేవుని బిడ్డ గొప్ప సమాధానం, నెమ్మది పొందుతాయి. నీ పరిస్థితులను కూడా చక్కబడితే నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ నామను స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కదా నా కలగద భరోబా. అవును తండ్రి, స్వదేశీ విదేశాల నుండి వర్తమానం వింటూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి ఈ పరిచయకి ఎంతో సహాయపడుతున్న మా ప్రియులందరినీ దీవించండి. మా తండ్రి, ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఈ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించండి. ఫస్ట్ బర్త్డే జరుపుకునే చిన్న బిడ్డలను బహుగా దీవించి వారు వయసునందు జ్ఞానమంది ఎదిగి ఫలించి వారి సహాయం చేయండి. మా తండ్రి, ఎవరైతే నాయన మరి రోగాలతో ఐసీయూలో సీరియస్ కండిషన్ ఉన్నారు, ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రవాహాన్ని శిరస్సు మాత్రం పాదంలో ప్రారంభిస్తున్నాం. స్వస్థత, ఆ విడుదల, ఆరోగ్యం ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో ఉన్నారటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి దుష్టు నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రణాళిక దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.